ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనకి బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథమును ప్రత్యేకమైన గ్రంథం ఉంది, మన అందరికీ తెలుసు. ఆ గ్రంథంలో బోయజు అనబడే వ్యక్తిని రూతు వివాహం చేసుకున్నట్లు, రూతు వెళ్ళి బోయజు పొలములో పరిగెరుకున్నట్లు మనకు తెలుసు. నేను కరెక్ట్గా బోయజు పొలములో నేనున్నాను. ఇదే బోయజు పొలాలు. ఇదంతా కూడా టెంపుల్ మందిరాలు కట్టేశారు. ఆ దృశ్యాలన్నీ మీరు జాగ్రత్తగా చూడండి, చూపిస్తాను. ఇవన్నీ బోయజు పొలాలు ప్రియులారా, ఇవన్నీ బోయజు పొలాలు చూపిస్తాను, చూడండి. సీయోను నిన్ను యెహోవా ఏర్పరచుకొనెను, తనకు నివాస స్థలముగా నిన్నే కోరుకొనెను, నిత్యము విశ్రమ స్థానముగా ఉందువని సెలవిచ్చెను, నిత్యము విశ్రమ స్థానముగా ఉందువని సెలవిచ్చెను. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. ఇప్పుడు ఇవన్నీ కట్టడాలు కన్స్ట్రక్షన్ చేశారు. మరి నిజంగా కొన్ని వేల సంవత్సరాల క్రితం బోయజుని గురించి రూతు గ్రంథంలో మనం చదువుతాం కదా, అవన్నీ ఎంత నిజాలు చూడండి. మరి ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరి వందనాలు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపరులు పొలములో గొర్రెలు కాచుకునుచు చలిమంట కాగుతూ ఉండగా దేవుని దూత వచ్చి వారితో చెప్పినటువంటి మాట, లోకమందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్తమానము అని యేసు ప్రభు వారు పుట్టుకుని గురించి చెప్పిన పొలం ఉంది కదా బెత్లెహేములో, ఆ పొలములో నేనున్నాను. ఆ పొలము బోయజు పొలము. ఆ పొలములో నేనున్నాను. ఆ దృశ్యాలను మీకు చూపిస్తాను. వారు చలిమంట కాచుకుని చూడగా ఆ పొగ ఆ ప్రాంతంలో కమ్ముకున్నది. అవి ఇంకా ఇప్పటికీ ఆ శిథిలాల్లో కనబడుతున్నవి. ఆ దృశ్యాలు మీరు చూడండి, చూపిస్తాను. ఇదే ప్రియులారా, ఈ గుహలోనే గొర్రెలు కాసుకున్నది. గొర్రెల కాపర్లు, గొర్రెలు కాసినటువంటి నీ భక్తుల నోట ఆనందగానం నింపును, హాని చేయు శత్రువులకు అవమానము కలిగించును, చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చును, చేసిన సత్య ప్రమాణము
తప్పకుండా నెరవేర్చును. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చును. చేసిన సత్య ప్రమాణము ఇందులో లోపల దృశ్యాలన్నీ మీరు చూశారు కదా, చూసారా? అంత అద్భుతమైన వాస్తవ దృశ్యాలు ఇవి. బైబిల్లో కల్పితాలు ఉండవు. లేదా బైబిల్ మనుషుల ఆలోచన ప్రకారం రాసిన పుస్తకం కాదు.